రాజేష్ కన్నడకి వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాను. వచ్చిన మీ అందరికీ కూడా వందనములు, శుభములు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. మహాగరుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, దైవమైన పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము దేవా. గడిచిన కాలం మా తండ్రి మీ కృపలో కాపాడి ఈ రోజు దేవా మీ పిల్లలతో కూడా మీ మాటలను పంచుకునే అవకాశాన్ని, భాగ్యమును మీరు ప్రసాదించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ, మీ మాటలలో ఉన్నటువంటి తండ్రి మీకు మాధుర్యాన్ని, ఆ భావాన్ని గ్రహించగలిగే భాగ్యాన్ని మరి కోరుతున్నాం. వింటున్న మీ పిల్లలు అర్థం చేసుకునే మనసు ఇవ్వండి. చెప్పనైన నన్ను తండ్రి ఆత్మ సహాయముతో బలపరచండి. అలాగే ఈరోజు తండ్రి మరి జన్మదినాన్ని పురస్కరించుకొని దేవ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తండ్రి మీ కుమారుడు చెరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నిన్ను ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును దయచేయండి. మీ చేతులకి అప్పగించుకున్నాను. క్రీస్తు నామంలోనే ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క మహాకృప వల్ల తన మాటలని దేవుడు ధ్యానించటకు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ అవకాశాన్ని మరలా ఇవ్వడం సంతోషం. దేవుని మాటలలో కొన్ని మాటలను మనం ధ్యానించుకున్నాం. ఈరోజు ప్రత్యేకంగా మరి బాబు చెవి నేను సాత్విక్ ఎన్ని ఇయర్స్? 9 కంప్లీట్ అయితేనా? ఓకే. 9 సంవత్సరాలు ముగించుకొని 10లోనికి అడుగు పెట్టాడు. ఓకే. మరి 10 సంవత్సరాలు దేవుడు కాపాడాడు. ఈ 9 సంవత్సరాలు గడిచిన కాలం అంతా దేవుడు కాపాడాడు. కాబట్టి ఈరోజు ఈ కార్యము జరిపించుకోవడానికి దేవుడు పంపించాడు. నిజంగా దేవుని యొక్క మాటలలో పిల్లల విషయంలో మాత్రం చాలా కేర్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాము అంటే, ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం, ఒక 20-30 సంవత్సరాల క్రితం ఎలాంటి పరిస్థితులు ఉండేవో తెలుసా? ఎవరికైనా తెలుసు కదా? దాదాపుగా అందరికీ తెలుసు. అప్పుడు ఉన్నటువంటి ఈ టెక్నాలజీ లేదు. ఈ టెక్నాలజీ అప్పుడుందా? లేదు. ఈ టెక్నాలజీ లేదు. ఈ ఫోన్లు, ఈ జియోలు, అలాగే ఈ డేటాలు, ఈ నెట్లు, ఈ ఫ్రీగా ఇవన్నీ కూడా అప్పుడు ఉన్నాయా? లేవు. అంటే కాలం అభివృద్ధి అవుతున్న కొలది సమాజం ఎటు వెళుతుంది? పాపానికి దగ్గర అవుతుంది. ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు కొన్ని తక్కువ, కానీ ఇప్పుడు చాలా ఎక్కువ. టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొలది మనిషి పాపంలో పడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో మరి పిల్లల్ని కాపాడుకోవడం అంటే అది ఒక సవాలు లాంటిది. నిజంగా అది ఒక సవాల్ అంటే ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, నాకు కూడా అది ఒక సవాలు లాంటిది. ఎందుకంటే ప్రియులారా, ఈరోజు చిన్ననాటి నుండే పిల్లల్ని ప్రభువును పెంచాలి. చిన్ననాటి నుండే పెంచాలి. అందుకే కదా ప్రసంగి 12:1 నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను అన్నాడు. స్మరణకు తెచ్చుకొను. పెద్దవాళ్ళు అయిన తర్వాత వినరా? వింటారా? వినరా? వినరు. ఎప్పటి నుండి? చిన్నప్పటి నుండే నేర్పించాలి. చిన్నప్పటి నుండే నేర్పించాలి. చిన్నప్పటి నుండి యథార్థంగా చెప్పండి, బైబుల్ నేర్పుతారా? చదువు నేర్పుతారా? ఏం నేర్పుతారు? దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? సండే స్కూల్కి ఇస్తారా? చదువుకి ఇస్తారా? సండే స్కూల్ లేట్ అయినా పర్వాలేదు, స్కూల్ మాత్రం లేట్గా వెళ్ళొద్దు కదా. స్కూల్కి మాత్రం లేట్గా వెళ్ళొద్దు. మళ్ళీ స్కూల్కి ఎన్ని ఫీజులు కడతారు?
వామ్మో, కేజీ నుండి పీజీ దాకా కోట్ల రూపాయల ఖర్చు తెలుసా? ఎల్కేజీకి ఎంత ఎంత అంటే, ఎల్కేజీలో జాయిన్ అయితే 20,000 అంట ఒక మంచి స్కూల్. మరలా ఫస్ట్ క్లాస్ వచ్చే వారికి ఎంత డబ్బు కావాలి? చాలా కావాలి. ఇలా 1, 2, 3, 4 చదివితే చదువు అవసరమే, కానీ ప్రాధాన్యత దేనికి? చదువుకే ఇస్తారు తప్ప దేవునిలో పెంచడానికి పిల్లల్ని ప్రేరేపించాలి ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా. అది మంచిది ప్రియుల, అది మంచిది. అందుకే సండే స్కూల్ తప్పకుండా జరగాలి. మా దగ్గర ప్రతి ఎవ్రీ సండే జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే పిల్లల ఎదుగుదల అనేది చాలా ఇంపార్టెంట్. సండే స్కూల్ జరుగుతుంది అంటే ఆ పిల్లలు రేపటి తరానికి కాబోయేటువంటి సేవకులు కావచ్చు, సువార్థికులు కావచ్చు, పరిచారకులు కావచ్చు. ఎవరైనా ఎక్కడి నుండి రావాలి అంటే సండే స్కూల్ నుండే రావాలి. ఎక్కడి నుండి రావాలి? సండే స్కూల్ నుండే వస్తారు. ఇక బాగా పెద్దగా అయిన తర్వాత వినరండి. మంచి సందర్భాన్ని చెప్పి నేను ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా ముగించేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి దయచేసి. ఓకేనా? మనం తొందరగా వెళ్ళిపోదాం. సమూయేలు గ్రంథంలో రాయబడిన మాట 2 వేరియేషన్స్ ఇక్కడ మనం గమనించాలి. హన్న సమూయేలుని ఎప్పుడు వదిలిపెట్టింది? పాలు విడిచిన వెంటనే తీసుకెళ్లిపోయి ఎక్కడ అప్పగించింది? ఏలి దగ్గర, ఏలికి అప్పగించేసింది మందిర సేవ చేయడానికి కదా. ఈరోజు పాలు మాన్పించిన వెంటనే ఎక్కువ మంది బైబిల్ నేర్పించారు కదా. మీరు చదివించండి, చదువు అవసరమే, కానీ చదువుతో పాటుగా తప్పకుండా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని మాటలు నేర్పించాలి. 2 మనకు అర్థం కావాలి. సమూయేలు గ్రంథంలో రాయబడిన మాట, చిన్నప్పుడే దేవుని మాటలు నేర్చుకుంటే ఎలా ఉంటుంది, సమయం దాటిపోతే ఎంత నష్టం జరుగుతుంది. ఈ 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తానండి. ఒక్కసారి చూద్దామమ్మా. తీసారంతా సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయంలో రాయబడిన మాట చూడండి. 23వ వచనాన్ని చదువుకుందాం. 23వ వచనం. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము. నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండుము. యెహోవా తన వాక్యమును స్థిరపరచుగాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతని పెంచుచుండెను. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ పాలుని ఎత్తుకొని 3 కోడెలను పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. చూసారా? ఎప్పుడట? పాలు మాన్పించిన వెంటనే. భర్త కూడా ఎలాంటి వాడంటే, భర్త ఎలాంటి వాడు చెప్పండి? ఎంత మంచివాడంటే తన భార్య మనసును అర్థం చేసుకున్న భర్త. ఎల్కానా. అవునా కదా? చెప్పండి. కొందరు వెళ్తా ఉంటే ఆపడానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ కనీసం వాళ్ళైనా వెళ్ళనిచ్చినా బాగుండు, కానీ ఆపడానికి ప్రయత్నం చేస్తే ఏమన్నా అర్థం కదా. ఆయన ఏమన్నాడో తెలుసా? అసలు ఆవిడ భక్తిని చూశాడు ఆయన దగ్గర నుండి. ఎవరి భక్తిని? అన్న భక్తిని. ఎంత ప్రేమ కలిగిన వాడు, తనకి ఎంత ఓదార్పునిచ్చిన వాడు, చాలా మాటలు చెప్పి భరోసానిచ్చిన వాడు. కాబట్టి ఆ భర్త కూడా చూడండి, నీకేది అనుకూలమో, నీకేది తోచుతున్నదో నీ ఆలోచన ప్రకారంగా జరిగించు అన్నాడు. పాలు మాన్పించిన వెంటనే తీసుకెళ్లిపోయి ఏలికి అప్పగించింది. ఈ చిన్ననాటి నుండే ఎక్కడ ఎదిగాడు, ఎక్కడ పెరిగాడు? సమూయేలు గారు ఎక్కడ పెరిగారండి? ఏలి దగ్గర మందిరం. ఎక్కడ పెరిగాడని రాయబడింది. అంతకంతకు సమూయేలు గారు ఏం చేస్తున్నాడట? యెహోవాకు పరిచర్య చేయుచుండెను. 2వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయము 11వ వచనం. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను.
అయితే అయితే ఆ బాలుడు యాజకుడైన యాజకుడైన లేవి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యెహోవాకు పరిచర్య చేయించుండెను. ఎక్కడ చేస్తున్నాడు? యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఏమండి, ఈ సమూయేలు గారు చిన్నప్పటి నుండి దేవుని సేవ జరిగించి చనిపోయేంత వరకు ఎక్కడ తన జీవితంలో పాపాన్ని అంటించుకోలేదు. ఎక్కడ తన జీవితంలో ఏ అవకాశంలో, ఏ లోకాంశంలో కానీ ఎలాంటిది తనలో లేదని ఇశ్రాయేలీయులందరి ముందు కూడా ఆయన మాట్లాడడం అనేది చూస్తాం. పెద్ద అయిన తర్వాత గొప్పవాడు అవుతాడు. నిజంగా దేవుడికి చాలా దగ్గరగా, సమూయేలు గారికి దేవుడికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది, చాలా దగ్గర సంబంధం. మరి ఇదే రీతిగా మనం ఆలోచిస్తే ఏలి పిల్లలేమో పాడైపోతారు. మరి వారు ఎక్కడ ఉన్నారు? ఏలి దగ్గరే ఉన్నారు. ఏలి అంటే యాజకుడుగా ఉన్నాడు. మరి ఏలి దగ్గర ఉన్న తన పిల్లలేమో పాడైపోయారు. సమూయేలు గారు ఎందుకు అంత గొప్పవాడయ్యాడు? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. సమూయేలు గారు గొప్పవాడయ్యాడు, ఇక్కడ మందిర సేవ జరిగిస్తున్నాడు, పిల్లలేమో పాడైపోయాడు. అంటే అక్కడ ఖచ్చితంగా ఎవరి లోపం ఉంది? ఎవరి లోపం ఉంది? దేవుడు ఎవరి లోపం ఉందని చెప్పాడు? నీ పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు గద్దించలేదు అంటాడు. ఎవరిని? ఏలి గారిని. తప్పు చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు వారిని సమర్థించావని అడుగుతాడు ప్రియులారా. అలాగే ఇంకొక విషయం తెలుసా? నిజంగా బైబిల్ చదువుతున్నప్పుడు వండర్ అనిపించే మాట ఏంటంటే, సమూయేలు గారేమో గొప్పవాడయ్యాడు, సమూయేలు గారి పిల్లలేమో లంచగొండులు. ఏంటి తేడా ఈ ఇద్దరికి? ఒక్కసారి ఆలోచించండి. ఈయన పెరుగు, ఈయన ఎక్కడ పెరిగాడు, ఎక్కడ ఎదిగాడు, ఎక్కడ ఎలాంటి వాతావరణంలో ఈయన ఉన్నాడు, అలాగే ఈయన పిల్లలేమో అలాగే మారిపోయేటండి. నిజంగా న్యాయాధిపతులుగా నియమించాడు ఎవరిని? తన పిల్లల్ని. ఏ టైంలో నియమించాడు? సమూయేలు గారు గొప్పగా ఎదిగాడు మంచి ప్రవక్తగా. అలాగే దావీదు గారిని అభిషేకించేటువంటి గొప్ప స్థితిలోనికి సమూయేలు గారిని దేవుడు నిలబెట్టాడు. మరి అలాగే ఇక్కడ మనం ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఏలి పిల్లలు పాడైపోయారు అంటే అక్కడ పెంపకంలో తల్లి ఎంత ప్రార్థన చేసిందో, ఎల్కానా ఎంత మంచి మనసుతో ఉన్నాడో, అలాగే ఏలి తన సతీమణి మరి ఏం చేసిందో మనకు అర్థం కాలేదు, కానీ అక్కడ వారి పెంపకం అనేది అక్కడ లోపముగా మనకు కనబడుతుంది. లోపముగా కనబడుతుంది. అలాగే ఎల్కానాల పెంపకం గొప్పగా కనబడుతుంది. అలాగే ఏలి యొక్క పెంపకం అనేది సరిగ్గా లేదు. ఇక్కడ ఈ రెండు మనకు అర్థమైతే మళ్ళీ సమూయేలు గారికి పిల్లలు ఉంటారు. సమూయేలు గారికి ఇద్దరు పిల్లలు. మరి ఆ ఇద్దరు పిల్లల్లో ఏం జరిగిందో ఒకసారి 8వ అధ్యాయంలోనికి వెళ్దాం. సమయం ఎక్కువగా లేదు, నేను తొందరగానే ముగించేస్తాను. 8వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు, రెండవ వాని పేరు అబీయా. వీరు బేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండేది. అతని కుమారుడు అతని ప్రవర్తనను చూసారండి, తండ్రి ప్రవర్తనను అనుసరించలేదు. తండ్రి ప్రవర్తనను అనుసరించలేదు. ఆయన ఎలా అంటాడంటే ఫుల్ పర్ఫెక్ట్, ఆయన చాలా పర్ఫెక్ట్ సమూయేలు గారు. కానీ తండ్రిని అనుసరించలేకపోయారండి పిల్లలు. అందుకే చాలా జాగ్రత్త. పిల్లల విషయంలో ఎంత కేర్గా ఉంటే అంత బాగుంటుంది. పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి పిల్లల్ని? ఎలా చూసుకోవాలి? మనిషిలాగా కోడిలాగా? ఎలా చూసుకోవాలి? కోడిలాగా చూసుకోవాలి. కోడి తన పిల్లల్ని రెక్కల కిందకి చేర్చుకుంటది కాబట్టి కోడిలాగా చూసుకోవాలి. దేవుడే కోడితో పోల్చుకున్నాడు. మనం కూడా ఎలా చూసుకోవాలి? కోడిలాగా. మనం చాలా మంది ఉన్నారు, దేవుడికి ఎవరు గుర్తు రాలేదు, కానీ కోడి మాత్రం కోడిలాగా నేను చూసుకుంటానన్నాడు దేవుడు కదా.
ఆ కోడి చూసుకునే విధానం నచ్చింది కదా దేవుడికి. ఆ కోడి చూసుకునే విధానం నచ్చింది. మరి ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రియులారా, మరి సమూయేలు గారి పిల్లలు ఆయన అంత పర్ఫెక్ట్ గా ఎదిగాడు. సమూయేలు గారి పిల్లలు ఇక్కడ మళ్ళీ లంచగొండలు అయిపోయారు. న్యాయాన్ని ఏం చేశారట చూడండి ఆ మాట కిందికి. ధనాక్షేపకులై ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయము త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి ఈ రామాలో సమూయేలు వచ్చి చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనులు మర్యాద చొప్పున నాకు రాజు కావాలి. ఈ రాజు ఎందుకు వచ్చాడు, ఎంటర్ అయ్యాడు సౌలు? అసలు రాజు విషయం రానే రాకపోయి వీళ్ళు మంచోళ్ళు అయితే. సౌలు ఎంటర్ అయ్యేటోడా? ఎంటర్ అయ్యేటోడు కాదు, వీళ్ళు మంచోళ్ళు అయితే. న్యాయాధిపతులు అంటే అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీయులు వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, ఏదైనా చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పుడు, వారికి సమస్యలు వచ్చినప్పుడు, ఈ న్యాయాధిపతుల దగ్గరికి వచ్చినప్పుడు మరి వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి న్యాయం చేయాలి. ఈ న్యాయం చేయకుండా వీళ్ళు ఏం చేశారట? లంచం తీసుకున్నారు. మనకు తెలుసు కదండి, మనకి ఎవరైనా పని జరగాలనుకుంటే ఏం చేస్తారు? ఎవరైనా డబ్బులు ఎరగా వేసేస్తారు అంతే. ఇక రాత్రి చేతులు మారిపోయారనుకోండి, పొద్దుటి వరకు మొత్తం న్యాయం ఏమైపోతుంది? అన్యాయం అయిపోతుంది. న్యాయం అన్యాయం అయిపోతుంది. వారు న్యాయం ఏం చేశారట? విప్పివేశారట. చూడండి ఎంత మంచి మాట చెప్పారు. అంటే పిల్లల ఎదుగుదల అనేది సమూయేలు గారి ప్రవర్తనను అనుసరించలేదండి. ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. ఆయన అనుసరించలేదు, కానీ అనుసరించాలి. కాబట్టి చిన్ననాటి నుండే తను ఎదిగిన విధానం ఎలా ఉందో అలాంటి ఎదుగుదల, అలాంటి పెంపకం తన పిల్లలకి ఇవ్వలేకపోయాడు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అలాంటిది అంటే తన ప్రవర్తన ఆల్వేస్ పర్ఫెక్ట్, కానీ తన పిల్లలు మాత్రం అనుసరిస్తున్నారా లేదా అని మాత్రం చూసుకోలేదు. ఆల్వేస్ పర్ఫెక్ట్. నేను ఎక్కడ లంచం తీసుకోలేదు, ఎవరి వెండికి ఆశపడలేదు, ఎవరి ధనానికి ఆశపడలేదు అని మాట్లాడుతూ ఉంటాడు సమూయేలు గారే. ఒకవేళ ఉంటే చెప్పొచ్చు అంటాడు, నా మీద నేరం మోపొచ్చు అంటాడు. అంటే ఈ రెండు విషయాలు మనకు అర్థమైతే పిల్లల్ని పెంచడం అనేది నేను అందుకే అతను సవాలు లాంటి. కోడి పిల్లలు కోడిలాగా చూసుకోవాలంటే అంత కేర్ఫుల్ గా ఉండాలి. పిల్లల విషయం అంత కేర్ఫుల్ గా ఉండాలి. వారి ప్రవర్తన, వారి నడక, వారి నడత, వారి తీరు, వారు ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏ పనిలో ఉంటున్నారు, ఉదయకాలం నుండి సాయంకాలం వరకు వారిని గమనిస్తూనే ఉండాలి. స్కూల్కి వెళ్తే టీచర్ వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటుంది కదా. ఎవరైనా అల్లరి చేశారనుకోండి, వెంటనే అల్లరి చేస్తున్నావు, వద్దు చేయొద్దు అని చెప్తుంది. అలాగే ఇంటి దగ్గర కూడా చక్కని క్రమశిక్షణలో వారిని పెంచాలి. అలా పెంచితేనే రేపు మనకు వాళ్ళు ఉపయోగపడతారు. నిజంగా అన్నయ్య చెప్పినప్పుడు సేవ అనేది చాలా గొప్పదండి, చాలా గొప్పది. ఎవరైనా ఇవ్వాలని అనుకుంటారంటే ఎవరు అనుకోరు. దాదాపు ఇవాళ అనుకుంటారు చెప్పండి, చాలా తక్కువ మంది ఉంటారు. 1000లో 1 లక్షలు కొంతమంది ఉంటారు కదా. చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరైనా కూడా ఏం చేయాలనుకుంటారండి? ఏ డాక్టరు, ఏ లాయరు అయితే ఏ కేసు వాదించినా అన్ని లక్షలే కదా. ఏ డాక్టర్ అయితే కుట్లు వేసిందంటే మళ్ళీ ఇక బిల్లు రాసిందంటే బిల్లు అంతే. ఇక మనిషి ఎక్కడ కడతాడు? హాస్పిటల్ మాత్రం కొంచెం తగ్గించండి అంటాడు. ఇంకెక్కువైనా పర్వాలేదు, కానీ ప్రాణాన్ని మాత్రం కాపాడండి డాక్టర్ గారు అని వెంటబడతాడు. అవును కదా. అది కాబట్టి దేవునికి సమర్పించుకొని వారు చేయడం గొప్పది. ఎవరైనానండి సేవకులు సేవ చేస్తున్నాడంటే అతడి గొప్పవాడు, ఇక అంతే. సేవ చేస్తున్నాడంటే గొప్పవాడు అంతే. ఇక సేవ అన్నిటికంటే గొప్పది ప్రియులారా. దాన్ని మించింది ఏది లేదు. ఏమండి, ఒక తాగుబోతును మార్చడం ఎవరి వల్ల అవుతుంది? మీరు ఆలోచించండి ఒకసారి. ఎవరి వల్ల అవుతుంది? దేవుని మాటల వలన అవుతుంది, అంతేనా? అది డాక్టర్ చేయలేడు, లాయర్ చేయలేడు. నువ్వు తాగి చచ్చిపోతానన్నా చచ్చిపోయేదాకా తాగుతా డాక్టర్ అంట, అంతేనా కదా. కానీ దేవుడు ఒకవేళ కనికరించి తన మాటల ద్వారా తన హృదయాన్ని మారిస్తే ఎంతమంది మారిన వాళ్ళు లేరండి?
ఎంతమంది మారిన వాళ్ళు లేరు. అంటే ఏ అధికారి చేయలేని పని ఎవరు చేస్తున్నారు ఇక్కడ? సేవకుడు చేస్తున్నాడు. దేవుని మాటల ద్వారా కార్యం జరుగుతుంది ప్రియులారా. అంటే సేవకుడు గొప్పవాడు. కానీ సేవ చేయాలనుకుంటాము మనం? చెప్పండి. పాలు మానిపించిన వెంటనే నా కుమారుని సేవకేనండి అనే వాళ్ళు ఉన్నారు. అమ్మో, సేవకిస్తే ఇంకా ఏ డబ్బులు ఉండవు, అయిపోతుంది. ఇంకా సేవ అంటే కష్టం, కన్నీళ్ళు, మరి అవన్నీ తట్టుకుంటే ఎంత ఆనందం ప్రియులారా. అసలు దాంట్లో ఉన్న ఆనందం అనుభవిస్తే తెలుస్తుంది కదా, అనుభవిస్తే తెలుస్తుంది. ఎందుకంటే పరలోకాన్ని గురిగా పెట్టుకొని సేవకుడు తన కుటుంబాన్ని, సంఘాన్ని నడిపిస్తూ ఉంటాడు. దేన్ని గురిగా పెట్టుకొని? అందరి లోకాన్ని చూసి మురిసిపోతారు. నాకు ప్లాట్లు ఎన్ని ఉన్నాయి, స్థలాలు ఎన్ని ఉన్నాయి, పొలాలు ఎన్ని ఉన్నాయి, లేదంటే బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉంది, అన్ని వీటిని చూసుకొని మురిసిపోతే సేవకుడు దేన్ని చూసుకొని మురిసిపోతాడు? సంఘాన్ని చూస్తూ, పరలోకాన్ని చూస్తూ, రేపు వెళ్ళబోయే ఆ లోకములో ఎంత బాగుంటుందని ఒక భవిష్యత్తు ఆలోచన కలిగి ఉంటాడు ప్రియులారా కదా. నేను అందుకే లాస్ట్ టైం పాప బర్త్డేకి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, నా కుమారుడిని మాత్రం సేవకేనా? ఓకే, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఎంత మంచి సమర్పణ అంటే అది, ఎంత మంచి సమర్పణ. అందరూ కూడా ఏదేదో చేయాలనుకుంటారు తమ పిల్లల్ని, కానీ సేవకు అర్పించాలనే మనసు గొప్పది ప్రియులారా, మనసు గొప్పది. సేవ జరిగిస్తున్నాడు అంటే తప్పకుండా దేవుని సహాయం ఆ కుటుంబానికి ఎల్లవేళలా దేవుని దగ్గరగా ఉంటాడు ప్రియులారా, ఉంటాడు. కనుక ఇక్కడ ఏం జరిగింది అంటే వారి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఎందుకు ఈ మార్పు వచ్చింది అంటే సమూయేలు గారేమో ప్రారంభం నుండి, చిన్ననాటి నుండి దేవుల్లో ఎదిగాడు. వారి పిల్లలేమో అలాంటి వాతావరణంలో ఎదిగిన వారు కాదు ప్రియులారా, కాదు. అందుకే ఇక్కడ తేడా వచ్చింది. వారి పిల్లలు ఎలాగైపోయారట? అతడు మాకు న్యాయం తీర్చిన అతడితో అనేది. వాళ్ళు ఏం చేశారు చూడండి, 5వ వచనం. చింతకించము, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కాదు. వాళ్ళు ఎలాంటి ప్రవర్తన? 3వ వచనంలో అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచమును పుచ్చుకొని న్యాయమును త్రిప్పేస్తున్నారు. పెద్దలందరూ వచ్చారట, ఇశ్రాయేలీయులలో పెద్దలు కదా. మోషే గారి మామగారు చెప్తాడు, నువ్వు ఒక్కడివి ఏం కష్టపడతావయ్యా మోషే గారు, ఒక్కడివే నిలబడి ఎందుకు ఇంతమందికి నువ్వు తీర్పు తీర్చాలంటే చాలా కష్టం అయిపోద్ది. కాబట్టి 50,000 కొంతమంది, 20,000 కొంతమంది పెద్దల్ని నువ్వు ఏర్పాటు చేయంటాడు. ఈ 20,000 బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఆ పెద్ద తీసుకోవాలి. అలా పెద్దల్ని నువ్వు ఏర్పాటు చేసావనుకో నీకు చాలా ఈజీ అయిపోతుంది ప్రాసెస్ అని చెప్తాడు అన్నమాట. అలా న్యాయం తీర్చాలి. ఈ పెద్దలందరూ కూడా చిన్న చిన్నవి వాళ్ళే తీర్చుకుంటారు. పెద్ద సమస్య ఎవరి దగ్గర తీసుకురావాలి? మోషే గారి దగ్గర తీసుకురావాలి. అవును కదా. అలాగే ఇక్కడ కూడా తమ పిల్లల్ని ఆయన వృద్ధుడైనప్పుడు న్యాయాధిపతులుగా ఏర్పాటు చేస్తే ఆ న్యాయాధిపతులు న్యాయాన్ని తిప్పేశారు. ఏం చేశారు? లంచము పుచ్చుకొని ధనాపేక్షకులై న్యాయమును చూడండి. న్యాయం ఏమైపోయింది? అన్యాయం అయిపోయింది. దేన్ని బట్టి అన్యాయం అయింది? లంచమును బట్టి. అందుకే లంచము పుచ్చుకున్నట దేవునికి అసహ్యము ప్రియులారా, అది మంచిది కాదు. కాబట్టి అందుకే దేవుని మాటలన్నీ కూడా మన కోసం రాయించాడు. ఇలా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అంటే చిన్ననాటి నుండి వారి ఎదుగుదల దేవుల్లో గొప్పగా ఉండాలి, గొప్పగా ఉండాలి. మరి బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మరొక మంచి మాటను వారికి చూద్దాం ఒక్కసారి. సామెతల గ్రంథము 22:6 చూడండి ఏమన్నాడు. మనందరికీ తెలిసిన మాట 22:6. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఏం చేయాలట? తొలగిపోకుండా ఉంటాడు. దాని నుండి తొలగిపోడు. ఏం నేర్పించాలట? బాలుడు నడవవలసిన త్రోవ నేర్పాలి అన్నాడు. నడవవలసిన త్రోవ అంటే తాను ప్రవర్తించే ప్రవర్తన విధానాన్ని నేర్పండి. అలా నేర్పితే వాళ్ళు ఏమవుతారట? పెద్దవారైన తర్వాత తొలగిపోరు. ఏది పిల్లలు ఉన్నారు? చెడిపోయారు. నిజంగా ఎందుకు చెడిపోయారు అంటే ప్రియులారా, ఒక యాజకుడై ఉండి తన పిల్లల్ని సరిగ్గా పెంచలేకపోయాడు, ఫెయిల్ అయ్యాడు.
కాబట్టి ప్రియులారా అలాగా ఉండకూడదు. ఇదిగో సమూయేలు గారు ఫెయిల్ అయ్యాడు. సమూయేలు గారు ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ ఎల్కానా అన్న వారి నిజంగా వారు తీసుకొచ్చి అప్పగించారు. అప్పటి నుండి ఆ మందిర సేవ విషయంలో ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర సేవ చేస్తూ సమూయేలు గారు అంతకంతకు అభివృద్ధిలోకి వచ్చాడు. కాబట్టి ఈరోజు ఒక దావీదు గారు, బత్షెబ గారు ఎలా పెంచారంటే సొలొమోను గారిని ఒక మంచి మహా జ్ఞానవంతునిలా పెంచారు, జ్ఞానవంతునిగా చేశారు. కాబట్టి చాలా మంది ఉన్నారండి చక్కగా పెంచిన వాళ్ళు, చాలా మంది ఉన్నారు. అమ్రాము యోకెబెదులు ఉన్నారు. వారు ఏం చేశారో తెలుసా? వారి మంచి పెంపకం అండి. పిల్లలు ముగ్గురు కూడా ఏమయ్యారు? ముగ్గురు ఏమయ్యారు? అమ్రాము యోకెబెదులు ఎవరు? మోషే గారి తల్లిదండ్రులు, అహరోను గారి తల్లిదండ్రులు, మిరియాము గారి తల్లిదండ్రులు. మిరియాము ప్రవక్తి, అహరోను యాజకుడే, మోషే గారు సేవకుడు. ఈ ముగ్గురు కూడా ఎలా ఎదిగారండి? తల్లిదండ్రులు చక్కగా వారిని సేవలోనే పెంచారు. కనుక మరి మంచి నిర్ణయం తీసుకున్నాడు అన్నయ్య. చాలా సంతోషం. మీ బాబుకి నిండు ఆయుష్ను, ఆరోగ్యమును దేవుడు ప్రసాదించి భవిష్యత్తులో ఒక మంచి సేవకుడుగా మలచాలని నిత్యము మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటాం. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. లూకా గారు రాసిన సువార్తలో రాయబడిన మాట మనం ఒకసారి చూద్దాం. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త క్షమించండి 2వ అధ్యాయం 52వ వచనాన్ని చూద్దాం. 52వ వచనాన్ని. యేసు జ్ఞానమందును, యేసుక్రీస్తు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను అని రాయబడింది. ఎలా ఎదిగాడట? వయస్సునందు, జ్ఞానమందు, మనుషుల దయయందు, దేవుని దయయందు. ఇప్పుడు సాత్విక్ ఎలా ఎదగాలి? వయస్సునందు, జ్ఞానమునందు, మనందరి మనుషుల దయనందు, దేవుని దయయందు వర్ధిల్లుచుండాలి. అలా వర్ధిల్లుచుండాలి. ఒక యేసుక్రీస్తు ఎలా ఎదిగాడో అలా ఎదుగుతూ ఉండాలి. అన్ని విషయాలు అలా ఎదిగి భవిష్యత్తులో నిజంగా అనేకులను క్రీస్తు వైపుకు త్రిప్పే గొప్ప సాధనంగా దేవుడు మలిచి వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ మాటల్ని దేవుడు మనందరి వెలికిలో ఫలింపజేయరు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము తండ్రి. దేవా, మీ కుమారుడు ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకోండి దేవా. దైవ సేవకులు రాజేష్ కన్నయ్య గారు, వారి సతీపతి, వారిని ప్రేమించిన పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కుమారుడు సాత్విక్ దేవా, ఇదిగో 9 ముగించుకొని 10లోనికి అడుగెడుతున్న ఈ తరుణములో మీ కుమారుడు తండ్రి మీ దయ్యందు, మనుషుల దయ్యందు, జ్ఞానవంతులు, వయస్సునందును అభివృద్ధి పొందుటకు, వర్ధిల్లుటకు మీ సహాయము దయచి మరి కోరుతున్నాము దేవా. మీ కాపుదల మీ కుమారుడి మీద ఉంచి నిండు ఆయుష్ను మీ కుమారునికి దయచేయండి దేవా. ఇదిగో సంఘం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సంఘములో ఉన్న మీ పిల్లలందరి ప్రార్థనలు, అలాగే దేవా ఆత్మీయ ఎదుగుదలలో, సండే స్కూల్ విషయంలో చక్కగా తండ్రి మీ కుమారుడు ఎదుగునట్లుగా కృప చూపండి దేవా. మంచి పరిచర్యను జరిగిస్తూ తండ్రి ఎవరి కాలంలో మీ కాడి పోయటం మేలని భావించుకోండి దేవా. సంఘాన్ని నడిపిస్తూ ఇంకా కొన్ని ప్రాంతాలకు గంగారంలో వారు జరిగిస్తున్నటువంటి ఆ సేవను కూడా జ్ఞాపకం చేసుకోండి. నూతన ఆత్మలను నడిపించండి దేవా. మీ కుమారుడికి మంచి భవిష్యత్తులో అనేకులను తండ్రి మీ వైపుకు తెచ్చే సాధనంగా మీ కుమారుడిని వాడుకొని తండ్రి మీ కుమారుడు సాత్వికి మంచి భవిష్యత్తును మీరు ఏర్పాటు చేయమని మీ పాదాల చెంత ప్రాధేయపడుతున్నారు. వచ్చిన సంఘములో ఉన్న మీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారు కూడా ఒక ఆలోచన కలిగి, ఒక ప్రణాళిక కలిగి, ఒక మంచి భవిష్యత్ ఆలోచనతో వారి పిల్లల్ని పెంచుటకు మంచి జ్ఞానమును, వివేచనను మీ పిల్లలకు అనుగ్రహించమని కోరుతున్నాను. విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా ఫలాన్ని తీసుకుని రావాలని మీ పాదాల చెంత ప్రాధేయపడుతూ బతికిలాడుకుంటూ మీ కుమారుడిని మీ చేతులకు అప్పగించుకోండి. ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.